జై బాలయ్య. మన బాలయ్య బాబుకు శుక్రమహాదశ పట్టుకున్నట్టుందండి. అది ఇప్పట్లో వదిలిపెట్టేలాగా నాకైతే అనిపించడం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకప్పటి నందమూరి బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీ చూసుకుంటే 2004 ఆ టైంలో 'లక్ష్మీ నరసింహ' అనే తమిళ్ రీమేక్ మూవీ రిలీజ్ అయింది. అది మన తెలుగులో కూడా హిట్ అయింది. దాని తరువాత దాదాపు 2004 to 2010 మళ్ళీ బోయపాటి గారి 'సింహ' అనే మూవీ రిలీజ్ అయ్యేదాకా బాలయ్య బాబుకు వర్స్ట్ ఫేస్ ఆఫ్ ఫిలిం ఫేస్ అనేది నడిచింది. దారుణమైన ఫ్లాపులు పడ్డాయి. 'సింహ' తరువాత కూడా మళ్ళీ ఫ్లాపులు అనేది కొనసాగాయి. 'లెజెండ్' మూవీ మళ్ళీ బోయపాటి గారి డైరెక్షన్లో వచ్చింది. మళ్ళీ 'లెజెండ్' వాజ్ ఎ బ్లాక్ బస్టర్. 'లెజెండ్' తర్వాత మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ చేసినా కూడా వర్డిక్ట్ అనేది యావరేజ్, బిలో యావరేజ్ ఫ్లాప్స్గానే వర్డిక్ట్ అనేది ఫైనల్ అయింది. మళ్ళీ 2021లో 'అఖండ' మూవీ అగైన్ బై బోయపాటి. 'అఖండ' ఇట్ వాజ్ లైక్ ఏ మ్యాజిక్. మీన్స్ 'అఖండ' 'సింహ', 'లెజెండ్' కంటే కూడా అదొక డబుల్ బ్లాక్ బస్టర్గా 'అఖండ' అనేది వర్డిక్ట్ అయింది. 'అఖండ' నుంచి మేబీ మన బాలయ్య బాబు శుక్రమహాదశ ఇక్కడే స్టార్ట్ అయింది అనుకుంటా. ఫ్రమ్ 'అఖండ' టు నిన్న రిలీజ్ అయిన 'అఖండ 2' దాకా బ్యాక్ టు బ్యాక్ 5 హిట్స్ నాన్ స్టాప్గా పడ్డాయి. అండ్ ఇక మధ్యలో 'అన్స్టాపబుల్ షో' అనేది అయితే ఇట్ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్. మన బాలకృష్ణ గారి 2.0 ఈ ఫేస్ అయితే నడుస్తుందో ఇట్ వాజ్ వెరీ ఇంప్రెసివ్ అండ్ అప్రిషియేటివ్. ఈ ఏజ్లో మన బాలయ్య బాబు గారి ఎఫర్ట్స్ ఆర్ రియల్లీ సూపర్బ్. అండ్ 'అఖండ 2' విషయానికి వస్తే లైక్ ఆ రివ్యూ ఒక సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే నాకైతే బాగానే నచ్చింది. బాలకృష్ణ బోయపాటి గారి కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఏ మ్యాజిక్. లైక్ లాజిక్స్ ఫిజిక్స్ని బియాండ్ ఉంటుంది అని మనకు ఆల్రెడీ తెలుసు. ఇక ఆ పర్స్పెక్టివ్లోనే మనం మూవీ చూడాలి. నథింగ్ ఎల్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సో 'అఖండ 2' కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు ఇంకా రెట్టింపే చేశారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్ అండ్ గాడ్ సైనిక్గా క్లెయిమ్ అయిన అఖండ రుద్ర సికందర్ అఖోరా అనే క్యారెక్టర్ లైక్ ఇట్ వాజ్ అవర్ ఇండియన్ సూపర్ హీరోగా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇందులో లాజిక్స్ ఫిజిక్స్ అనే కన్సిడరేషన్ ఏం ఉండకూడదు. లైక్ ఇట్ వాజ్ ఎ మ్యాజిక్ యాక్చువల్లీ. సో ఐ వాజ్ థరోలీ ఎంజాయ్డ్ ద మూవీ. అండ్ బాలకృష్ణ గారు ఈ ఏజ్లో ఇంత ఎఫర్ట్స్ పెట్టి మనల్ని అలరించడం నిజంగా ఇట్ వాజ్ అప్రిషియేటివ్. జై బాలయ్య.